మీటింగ్ అటెండ్ కనీసం 4-5 ఉండాలి. ఆల్రెడీ నిన్న ఒకటి దగ్గర 1500 లాక్కున్నారంటే అండి. 10 రోజుల కింద నుంచి అలా చేస్తున్నారండి డబ్బులు. గతంలో కూడా ఇలాగే ఉండేదంట అక్కడ. ఈసారి అది ఏం లేదండి మస్కీలో. అక్కడ జనాలు నైట్ పూట అటు ఇటు ఏం తాగి ఉన్న రోడ్ల మీద తిరుగుతున్నా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్న తీసుకుని కూర్చోబెట్టండి. ఆల్రెడీ 2-3 కంప్లైంట్లు వచ్చినాయి. ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. వివరాలు ఆ గంజాయి ఎక్కడ దొరుకుతుంది ఏమంటే, ఆ గంజాయి ఎక్కడ ఎవరు సప్లై చేస్తున్నారు రామచంద్రపురంలో మొత్తం ఇంకెంత ఏ కార్యకర్త అయినా పర్లేదండి. మొత్తం అంతా లాగని లిస్ట్ చెప్తాను. అది ఎంత రోడైనా ఏ కార్యకర్త అయినా ఏమండి 266. అవునండి. ఈ గంజాయి పేర్లు ఉన్నాయండి. ఒకసారి వీళ్ళ ద్వారా లాగని చెప్తాను. వీళ్ళకి ఏంటంటే ఈ గంజాయితో ఈవేళ ఒకసారి రేపటికి మీరు మొత్తం రైళ్లు మామూలుగా ఉండకూడదండి. మొత్తం తడదళ్ళు అడించేయాలి. రామచంద్రపురం పట్టణంలో రాజబాబు నగర్కు చెందిన గంపల విజయశేఖర్ ఏలియన్స్ పండు అతనితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక నలుగురిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి రామచంద్రపురం బైపాస్ నుంచి ఎవరైతే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ రాత్రి సమయంలో వెళ్తున్నారో వాళ్ళని ఆపి వాళ్ళకి బయట వాళ్ళ దగ్గర వాళ్ళతో మానాయుధం చూపించి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన బంగారు వస్తువులు, డబ్బులు, విలువైన వస్తువులందరూ కూడా వీరి నలుగురు కూడా దారి దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పేసి 30వ తారీఖుని రాత్రి కొత్తూరు గ్రామానికి చెందిన గండ్రోతు వీరకిషోర్ అని చెప్పి 31వ తారీఖు మార్నింగ్ ఫిర్యాదు అవుతుంటే రామచంద్ర పోలీస్ స్టేషన్లో కేసు కట్టి దర్యాప్తు చేసాం. దర్యాప్తుల భాగంలో ఎస్ఐ గారు ఈరోజు వారి నలుగురిలో 3 అదుపులో తీసుకుని వారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో ఇన్వాల్వ్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా త్వరలో పట్టుకుంటాం. ఎవరైనా వీళ్ళ బాధితులు ఎవరైనా ఉండి గతంలో ఇలాంటి నేరాలకి